వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీరామనవమి స్పెషల్ సాంగ్ జాట్ నుండి శ్రీరామ సాంగ్ విడుదల. శ్రీరామనవమి శోభాయాత్ర ఈ రూట్లలో రాత్రి 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన జనసేన శ్రేణులు. బీఆర్ఎస్ బీజేపీ సోషల్ మీడియాలో సునకానందం పొందుతున్నాయి. అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు. టాలీవుడ్ దర్శకుడు గోపిచంద్ మలినేని బాలీవుడ్ హీరో సన్నీ డియోల్తో జాట్ అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణతో వీరసింహారెడ్డి అనే చిత్రాన్ని తెరకెక్కించి మంచి హిట్ కొట్టిన గోపిచంద్ మలినేని ఇప్పుడు జాట్తో కూడా హిట్ కొట్టేలా ఉన్నాడు. ఇటీవల చిత్ర ట్రైలర్ విడుదల కాగా ఇది అందరినీ ఆకట్టుకుంది. పవర్ఫుల్ డైలాగులు, యాక్షన్ సన్నివేశాలతో అత్యంతం ఆసక్తికరంగా ఉంది. ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదల కానుండగా మూవీకి సంబంధించి జోరుగా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మూవీ నుండి ఓ రామ శ్రీరామ అనే సాంగ్ విడుదల చేశారు. తమన్ స్వరాలు అందించగా ధనుంజయ్ ఈ పాటని ఆలపించారు. సాంగ్ ఎంతో ఆకట్టుకుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ సాంగ్. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాత్రి 9 గంటల వరకు సీతారాంబాగ్ ఆలయం నుంచి హనుమాన్ వ్యాయామశాల స్కూల్, సుల్తాన్ బజార్ మీదుగా బోయగూడ కమాన్, మంగళహాట్ పిఎస్ రోడ్డు, జాలి హనుమాన్, ధూల్పేట్, పురాణా ఫూల్, గాంధీ విగ్రహం, జుమేరత్ బజార్, చుడి బజార్, బేగం బజార్ చిత్రి, బర్దన్ బజార్, ఎస్ఏ బజార్ మసీదు, శంకర్షేర్ హోటల్, గౌలిగూడ కమాన్, రామమందిల్ కమాన్, పుత్రిబౌలి ఎక్స్ రోడ్, ఆంధ్రా బ్యాంక్ ఎక్స్ రోడ్, డిఎంహెచ్ ఎక్స్ రోడ్, సుల్తాన్ బజార్ ఎక్స్ రోడ్, రాయల్ ప్లాజా టీ జంక్షన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆయా రూట్లలో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని అధికారులు సూచించారు. కూటమి నాయకులు పేదవారికి సొంత ఇల్లు కల్పించాలని సదుద్దేశంతో టిడ్కో ఇళ్లను మంచి క్వాలిటీతో ఏర్పాటు ఇచ్చారు. వాటిని పరిశుభ్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది. జనసేన ఏపీ టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ గారి సూచనలో గత 3 వారాలుగా నూనె మల్లికార్జున్ యాదవ్ ఆధ్వర్యంలో టిడ్కో హౌసెస్ వద్ద స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా నెల్లూరు సిటీ వెంకటేశ్వరపురం వద్ద ఈరోజు స్వచ్ఛ భారత్ నిర్వహించారు జనసేన శ్రేణులు. సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో బీఆర్ఎస్ బీజేపీ సోషల్ మీడియాలు సునకానందం పొందుతున్నాయని, వారు చేసే అబద్ధపు ప్రచారాల వల్ల ఎటువంటి నష్టం ఉండదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. హెచ్సియు భూముల అంశంపై సుప్రీంకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టే ఇచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉండడంపై ట్విట్టర్ వేదికగా అద్దంకి దయాకర్ వీడియో విడుదల చేశారు. చట్టాలకు లోబడే ప్రైవేటు వ్యక్తుల నుంచి 400 ఎకరాలను కాపాడారని, మధ్యలో వచ్చిన బీఆర్ఎస్ ఆ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేసిందని ఆయన ఆరోపించారు. హెచ్సియు సంబంధించిన అంశంలో 400 ఎకరాలు ప్రభుత్వానికి సంబంధించిందైనా సుప్రీంకోర్టు పర్యావరణానికి సంబంధించిన అంశంలో కొన్ని అభ్యంతరాలతో స్టే ఇవ్వడాన్ని బీఆర్ఎస్ బీజేపీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా కూడా పండుగ చేసుకుంటున్నట్టుగా మనకు కనబడుతున్నది. ఇలాంటి అబద్దాలను ప్రచారం చేయడం ద్వారా వాళ్ళు శునకానందాన్ని పొందడం తప్పితే మరొకటి కాదు. సుప్రీంకోర్టు యొక్క తీర్పును, సుప్రీంకోర్టు యొక్క గైడెన్స్ను ప్రభుత్వం పాటిస్తుంది. ప్రత్యేకించి రేవంత్ రెడ్డి గారిని లక్ష్యంగా చేసుకొని రేవంత్ రెడ్డి గారిని ఫెయిల్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బూమరంగ్ అయితే ఎప్పుడూ ప్రభుత్వం తప్పు చేయదు, చేయాల్సిన సందర్భము రాదు. రేవంత్ రెడ్డి గారు 1కి 2 సార్లు సరిచూసుకున్న తర్వాతనే ఏ కార్యాచరణకైనా ముందుకొస్తాడనే విషయాన్ని గమనిస్తే మంచిది. చాలా మంది మిత్రులు హెచ్సియు భూముల అంశంలో వాళ్లకు సంబంధించిన భూమి ప్రభుత్వం ఎందుకు తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారమో లేకపోతే ఇట్లా చేయాలని చెప్పి నాతో అంటున్నప్పుడు ఒకంత ఆశ్చర్యం కల్పిస్తున్న పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అందరూ కూడా ఆ భూమిని కాపాడి ప్రజల భూమిని ప్రజలకు వచ్చేటట్టుగా చేస్తే, బీఆర్ఎస్ ఏమో ప్రైవేట్ వ్యక్తులకు పోయేటట్టుగా చేస్తే, దీన్ని గమనించకుండా చేస్తున్న ఈ ట్రోల్స్ అయితే అవుతున్నాయో రేపు వాళ్లకు నోట్లో వెలక్కాయ పడక తప్పదు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 టీవీ 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.